అందరూ ఇక అయిపోయిందిలే, నీ వల్ల కాదు, ఇది అసాధ్యం అని అన్నప్పుడు దేవుడు ఇప్పుడే మొదలైంది, అంతా సాధ్యమే, అన్నీ అద్భుతాలే అని చెబితే ఎలా ఉంటుంది? 90 ఏళ్ల వయసులో తల్లి కావటం సాధ్యమేనా? అందానికి ప్రతిరూపం, విశ్వాసానికి నిదర్శనమైన సారా జీవితం గురించి మీకు తెలిసినవి తెలియని విషయాలను గురించి ఈ వీడియోలో ధ్యానించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్కాల ధ్యానాంశములకు స్వాగతం. అబ్రహాము భార్య సారా గురించి తెలుసుకుందాం. సారా కేవలం అందమైన వ్యక్తి మాత్రమే కాదు, ఒక అసాధారణ సౌందర్యం. 60-70 ఏళ్ల వయసులో కూడా ఐగుప్తు రాజులు మోహించి వశము చేసుకోవాలి అనే ఆశపడే అంత అందం. అసలు సారా అంటేనే యువరాణి అని అర్థం. అన్నీ తన కాళ్ళ దగ్గరకు తెచ్చుకునే యువరాణి. అన్నీ త్యాగం చేసి దేవుని సమయం కొరకై వేచి ఉంది. సారా దశాబ్దాల కాలం సంతానం కోసం ఎదురు చూచింది. ఓ షార్ట్ కట్ కూడా వెతుక్కుంది. హాగారుతో తన భర్తను కలిపింది, సందేహించింది, కానీ అది ఎంత తప్పో తెలుసుకుంది. భర్తను అనుసరించి వేచి చూడటం నేర్చుకుంది. మనం ఈ తపస్కాలంలో నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ ఆయన తన పనిని కొనసాగిస్తూనే ఉంటాడు. అందుకే జీవితంలో ఏ పనికైనా షార్ట్ కట్, చిన్న చిన్న మార్గాలను తీసుకోవద్దు. సారాలాగా అపహాస్యపాలు అవ్వద్దు. బాధలు కొని తెచ్చుకోవద్దు. అడ్డ మార్గాలు తొక్కకూడదు. అడ్డగోలు పనులు చేయకూడదు. నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్వాలేదు, వదలకండి. వేచి చూడటం దేవుని శిక్ష కాదు, నిన్ను సిద్ధం చేసే ప్రక్రియ. దేవుని ప్రణాళికను మన బుద్ధితో సరిచేసటానికి ప్రయత్నించకూడదు. మన ఆలోచనకు తగ్గట్టుగా దానిని మలుచుకొని లేట్ అవుతుంది, ఇలా చేస్తే తప్పు లేదులే అంటే అది మన కర్మ. సారా తన లోపాలను అధిగమించింది. సారా అనగానే అందరికీ ఆమె గుడారములో వెనుక నుండి నవ్విందే గుర్తుకు వస్తుంది. మొదట సందేహముతో తన ముసలి ప్రాయాన్ని గుర్తు చేసుకొని నవ్వినా తర్వాత దానిని అధిగమించి విశ్వాసుల జాబితాలో స్థానం సంపాదించుకుంది. మన బలహీనతలు ముగింపు కాదు, లోపాలను అధిగమించినప్పుడే వ్యక్తిత్వం బలపడుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తును బాధ్యతాయుతంగా నడుపుకోగలం. సమస్య ఎదురైతేనే మన సామర్థ్యాన్ని తెలుసుకోగలం. ఈ తపస్కాలంలో మనం కూడా నేనింతే, నా బలహీనత అంతే, జయించలేను అనుకోకూడదు. మన దేవుడు ఎండిపోయిన బావుల నుండి జీవజలాన్ని ప్రవహించేవాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయడా? మన లోపాలను, బలహీనతలను ఈ తపస్కాలము దేవుడు కడిగివేయునుగాక. ఈరోజు గుడ్ ఫ్రైడే నీకు రేపు రెజరెక్షన్గా మారునుగాక. నీ వయస్సు, నీ పరిస్థితి, నీ గతం, నీ గందరగోళం దేవుని ముందు ఈ తపస్కాలంలో నూతనంగా మారునుగాక. సారా సహకారిగా ఉండటం. అబ్రహాము తీసుకున్న ప్రతి కఠిన నిర్ణయంలో ఆమె అతనికి వెన్నుముకలా నిలిచింది. ఊరు విడిచి రమ్మంటే వచ్చింది. సంచారకురాలుగా తిరిగింది. గుడారాల్లో నివసించింది. భర్త గౌరవాన్ని కాపాడింది. అపరిచితులను, అతిథులను భర్త కోసం గౌరవంగా చూచింది. మూర్ఖురాలైన భార్య తన భర్తను బానిసను చేసి యజమానురాలిగా ఉంటుంది. కానీ భక్తిగల తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిలా ఉంటుంది. అదే సారాలాగా దేవుడు నీకు కూడా ఓ కుటుంబాన్ని, ఓ కమ్యూనిటీని ఇచ్చాడు. నీవందరికీ సహకారివా లేక విచ్ఛిన్నకారివా? నీ వలన సంతోషమా లేక శాపమా? నీ ప్రెసెన్స్
హమ్మయ్య అనిపిస్తుందా, లేక వామ్మో అనిపిస్తుందా? నీతో కలిసి జీవించాలనిపిస్తుందా, లేక నీ పీడ విరగడైతే బాగుండనిపిస్తుందా? నీ వల్ల శాంత అశాంత, నీలో మంచి చెడు ఏది ఎక్కువ? కమ్యూనిటీ జీవితంలో, కుటుంబ జీవితంలో సహకారులుగా ఉండడం ఎంతో ముఖ్యం. ఈ తపస్సు కాలంలో మన వ్యక్తిత్వంలోకి తొంగి చూసుకుందాం, మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. సారా జీవితం నుండి వేచి ఉండడం శిక్ష కాదు, అది శిక్షణ అని, దేవుని సమయం తగిన గడియలో వస్తుందని, సందేహం వచ్చిన వాగ్దానాన్ని నమ్మాలని, తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తును గాయపరుస్తాయని నేర్చుకుందాం. మన జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేయమని, నలుగురితో సర్దుకుపోయే మనసును ప్రసాదించమని, సమాధానం రాని ప్రార్థనకై మరింత విశ్వాసంతో ప్రార్థించగలిగే పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని వేడుకుందాం. టు మై ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. టు మై సిస్టర్స్, హ్యాపీ కమ్యూనిటీ లైఫ్. You are adjustable, you are adaptable, you are amicable, then you are honorable. Thank you. God bless you.